కాంచన విషయంలో దేవ బాగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో చెప్పాలని వచ్చింది. అది కావేరి గురించే. కానీ నాకు చెప్పే లోపే తనకి షాక్ కొట్టి కోమాలోకి వెళ్ళిపోయింది. ఏమై ఉంటుందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే కావేరి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ కూడా ఇస్తాడు. నీకు తెలుసు కదా! నా గురించి నిజాలు ఎవరికైనా తెలిస్తే వాళ్ళని నేను అస్సలు బ్రతకనివ్వను. నీకు ఫస్ట్ ఛాన్స్ అన్నట్టుగా జైలుకి పంపించి వదిలేశాను. ఇంకొకసారి ఇలాగే రిపీట్ అయితే మాత్రం ఏమవుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు బెదిరిస్తాడు. చిన్ని గురించి కాంచన ఎక్కడ నిజం చెప్పేస్తుంటుందా అని భయపడి ఉంటుంది. దేవుడు ఉన్నాడు అన్నట్టుగానే ఆమెకి షాక్ కొట్టడం, కోమాలోకి వెళ్ళిపోవడం, చిన్ని గురించి తెలియకపోవడము జరిగింది. కానీ అసలు నిజం నేను మా అన్నయ్యకి చెప్పేయాలి అని అలాగే రాధిక మేడంకి, అంటే రాధిక అనే ఆమె కావేరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోన్‌తో చిన్నికి ఫోన్ చేస్తుంది. అంటే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి చిన్నితో మాట్లాడుతుంది. చిన్ని ఏమో మామయ్య నన్ను స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాడమ్మా. ఒకే ఊర్లో ఉన్నా కూడా నేను చూడలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. నేను చూడాలనిపిస్తుందమ్మా అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక మామయ్యకి ఒకసారి ఫోన్ ఇమ్మా అని చెప్పగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అన్నా చెల్లెళ్ళ బాండింగ్ అన్నట్టు చాలా ఎమోషనల్, అంటే అంత ఫీల్ కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా చాలా రోజుల తర్వాత కదా అన్నట్టుగా. ఇక తీరా సత్యం ఫోన్ తీసుకొని కావేరితో మాట్లాడదాము అనుకొని హలో కావేరి కావేరి అంటూ ఉంటే ఇంతలో కాంచన మనిషి వస్తుంది. ఇక రాధిక ఉండి ఫోన్ ఇచ్చేసి కావేరి చూసిందంటే మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్ది, నీకే పనిష్మెంట్ ఉంటుందని ఫోన్ లాక్కొని వెళ్ళిపోద్ది. చాలా బాధపడుతుంది. అన్నయ్యతో మాట్లాడే అదృష్టం కూడా నాకు లేదా అని కావేరి బాధపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత సత్యంకి కాల్ చేసి ఇలాగా కానిస్టేబుల్ వస్తున్నారు, అందుకే తీసేసుకున్నానని చెప్తుంది. కానీ కావేరి వాళ్ళ హస్బెండ్ బాలరాజు మాత్రం దేవా దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంతలా కావేరి విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నాడు, కాంచన త్వరగా కోమా నుంచి రావాలనుకుంటున్నాడు అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికైతే జరిగిన కథ ఇది.